మీ బిజినెస్ ను 100 రెట్లు పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే వి మీడియా ఏజెన్సీ మీకు సరైన పరిష్కారం. మేము అందిస్తున్న ప్రత్యేక సేవలు. అంతేగాని చంపడం అనేది జగన్మోహన్ రెడ్డి. సింహరాజా బ్యాక్గ్రౌండ్ లో వైసీపీ ఫ్లాగ్స్ వేసుకొని మరి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు. ఎట్లా చూడొచ్చు బ్రో? అవి తెలియదేముంది బ్రో. అంటే ఒకటే చెప్తున్నా, మాకు పవర్ ఉంది అనుకుంటున్నారు వాళ్ళు. ఒకటే చెప్తున్నా, సరే అంటే కిరా కార్పొరేట్ మేము అడిగితే ఒక మాట ఇదే రిప్లై ఇచ్చాడు. ఇంతకుముందు మీ వాళ్ళు అనలేదా, ఇంతకుముందు కొడాలి నాని అన్నప్పుడు రోజు అంటున్నప్పుడు మీరేం చేస్తున్నారు అని అన్నాడు. కొడాలి నానికి ఒక పవర్ ఉంది అంటే రేపు ఫ్యూచర్లో పవర్ ఉంది, డబ్బు ఉంది. రోజా గారికి కూడా ఉంది. వాళ్ళు తిట్టారు, మీ ప్రభుత్వంలో తప్పించుకొని తిరుగుతున్నారా లేదా? రేపు వాళ్ళ ప్రభుత్వం వస్తుంది, మీరు తప్పించుకొని తిరగగలరా అంటే మాట్లాడబ్బా. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, చంద్రబాబు నేను ఎప్పుడైనా బూతులు తిట్టానా బ్రో? ఈ మీడియా పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా తిట్టినానా? విమర్శిస్తున్నా. ఎందుకంటే వాళ్ళు ఒక గవర్నమెంట్లో ఉన్నారు. గవర్నమెంట్ మనకు పనులు జరగాలంటే గవర్నమెంట్ ప్రశ్నించాలి, అది ఎవరైనా సరే. అవునా కదా? నా మర్చిపోయి నేను రీసెంట్గా ఒక వీడియో కింద కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పెట్టారు, కామెంట్లు పెట్టారు. అన్నా నీకుందన్న పవన్ కళ్యాణ్ తిడుతున్నా అది అని పెట్టారు. బ్రో నేను ఎవడో చెప్తున్నా, పవన్ కళ్యాణ్ని నేనేం తిట్టట్లా. ఇప్పుడు తిట్టడం అంటే బూతులు తిట్టడం. నేను క్వశ్చన్ చేస్తున్నా, మీరు ఎందుకు చేయలేకపోతున్నారని క్వశ్చన్ చేస్తున్నా. ఇప్పుడు మేము క్వశ్చన్ చేయకూడదంటే పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టుకో, నువ్వు సాకు తీసుకొచ్చుకొని నువ్వు సాకు. ఆయన సినిమా షూటింగ్లో పోతున్నావు, నీకే ఇస్తుంటావు డబ్బు, నువ్వు సాకు. మా ట్యాక్స్లు ఇస్తున్నాం మేము అతనికి 2 లక్షలు 3 లక్షలు ఇస్తున్నాం. మరి ఖాళీకి ఎందుకు కూర్చోబెట్టుకుంటాం? నువ్వంటే చేతగానోడు అనుకో, మేము కూడా చేతగానో అలవలేం కదా. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అబ్బా, ఇప్పుడు ఏపీ యువత అంతా ఎక్కడున్నారు? ఎవరి దాకా ఎందుకు? మొన్న ఏపీ తెలంగాణ సపరేట్ అవ్వాలని చెప్పి అంతమంది వీరమరణం పొందారు యువత. హెచ్సియు ల్యాండ్ కాపాడుకునే అంతమంది బయటకు వచ్చారు. ఇప్పుడు రాష్ట్రంలో అన్ని అన్యాయాలు జరుగుతుంటే ఒకరన్నా బయటకు వచ్చాడా? ఎక్కడ పండుకోబెట్టాడు? అందరినీ వైన్ షాపుల దగ్గర పండుకోబెట్టాడు. ఇంతకుముందు 300కి ఒకడు ఈవినింగ్ క్వార్టర్ దాగి ఇంట్లో పోయి పడుకుంటుంటే ఇప్పుడు 3 పూట్ల 3 క్వార్టర్లు వేసుకొని పడుకుంటున్నాడు 100 రూపాయలకి. ఏడ మద్యం షాపుల్లోనే పడుకుంటున్నాడు, ఇంటికి కూడా వెళ్ళట్లాడు. క్వాలిటీ ఇస్తున్నారు బ్రో, నిజంగా నిజం. అంటే అట్లా చెప్పకూడదులే కానీ ఏమని చెప్పాలంటే టీచర్స్ ఇట్లాంటి ఎన్నో చూడు, అవి 100 రూపాయల మందులో పోషిస్తున్నాడు. లేదు మరి మామూలుగా ఉండదు చంద్రబాబుతో. ప్రజలను బాగా చూసుకున్నాడు. ముందు కావాలంటే 100 రూపాయల ముందు ఉంది, అన్నం కావాలంటే 5 రూపాయల అన్నం ఉంది. మాకు చంద్రబాబు ఏం చేయబడలే. మేము అడగం, 5 రూపాయల అన్నం తింటాం, తాగాల్సినప్పుడు ముందు తాగుతాం, పడుకుంటాం. గూగుల్ కూడా వచ్చింది, రేపు జాబులు ఇస్తారు మాకు. జాబులు ఇవ్వగానే స్టార్ట్ చేస్తాం మేము కూడా. మాకు ఎట్టా ఒక 20,000 30,000 ఇస్తాడు. గూగుల్ వచ్చింది అంటున్నాడు. గూగుల్ ఏమైనా కంపెనీ వచ్చిందా, డేటా సెంటర్ వచ్చిందా? ఆ డేటా సెంటర్ ఎప్పుడు వచ్చింది? జగన్ ప్రభుత్వంలో వచ్చింది. ఎంఓయూలు చూసుకోండి. మీరే ఎంఓయూలు ఎందుకు బయట పెట్టట్లా? మీరు ఎంఓయూలు బయట పెట్టండి, ఎవరో తెచ్చారో తెలుసుద్ది మీకు. 2023లో జగన్మోహన్ రెడ్డి ఎంఓయూలు, అది ఒక గూగులే కాదు బ్రో, అదానితో కలిపి గూగుల్ డేటా సెంటర్ పెట్టి దాన్ని ఆ రెండింటిని రాడిసన్లో ఈ 3 టైఅప్ అయి పెట్టారు, గూగుల్ హబ్ అనేది. అవునా కదా? ఇప్పుడు ఆ రెండింటిని సైడ్ జరిపేసి న్యూస్ ఛానల్ అన్ని ఓన్లీ గూగుల్ తెచ్చాడు అన్నది. రేపు పెట్టిన తర్వాతైనా చూడలేమా ఏం తెచ్చాడు అనేది? ఎవరు తెచ్చారో ఎంఓయూ రేపు 29లో గవర్నమెంట్లోకి వస్తే జగన్మోహన్ రెడ్డి చూపిడా ఎంఓయూలు తెచ్చినాయి? మరి అంటే ఏపీ ప్రజలు, ఏపీ స్టూడెంట్స్ ఒక అపోహలో బతికేస్తున్నాడు. చంద్రబాబు ఏదో చేస్తాడు, ఏపీ అంటే తెలంగాణకు చేశాడు. సరే నేను ఒకటే అడుగుతున్నా, తెలంగాణకు చేశాడు కొట్టుకొని వస్తున్నారు. తెలంగాణకు చేస్తే మీరు తెలంగాణలో ఒక్క సీటు కూడా ఎందుకు పోటీ చేయలేకున్నారు? ఎందుకంటే తంతారు తెలంగాణ ప్రజలు, తంతారు. సిద్ధంగా ఉన్నా కానీ తంతారు. అది ఎందుకు చేయలేకపోతున్నారు? ఏపీ ప్రజలాగా తెలంగాణ ప్రజలు, చెన్నై ప్రజలు పిచ్చోళ్ళు కాదు. వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నారు, వాళ్ళు జాబులు చేస్తున్నారు. నేను చేసే అన్నాడు. వర్షాలు వస్తే ఉప్పు మూసినది ఎందుకు ఉప్పు ఉంటుంది? దాన్ని కూడా చేయొచ్చు కదా. మీరు విజనరీ కదా, ఎందుకు చేయలేకపోతున్నారు? సరే ఒక విజనరీ అమరావతిని పెట్టావు, అమరావతి నీళ్ళు రాకుండా దగ్గర 7 సంవత్సరాలు అవుతుంది, నీళ్ళు రాకుండా చేయలేకపోతున్నావు. నీళ్లు తోడించడానికి 100 కోట్లు, చెట్లు కొట్టించడానికి 100 కోట్లు. నీళ్లు తోడడం, చెట్లు కొట్టడమే విజనరీ అనుకుంటే, మా ఊర్లో కూలీకి వెళ్ళే వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళు కొడతారు. అయ్యే విజనరీ అనుకుంటే వాళ్ళు కొడతారు బా. ఏం వాళ్ళ కూలీ 600 700 ఇస్తే చాలు, వాళ్ళే కొడతారు. మరి ఇంకేంది? అది విజనరీ ఏంది?